హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కుమారీస్ కిచెన్. హాయ్ అండి, అంతా ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియోలో ముంబైలోని లోనావ్లా ఏరియాలో ఉన్న ఒక విల్లా కోసం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సెయింట్ స్టానిస్లాస్ విల్లా. సో ఇక్కడైతే చాలా బాగుందండి. చుట్టూ మొక్కలు, మంచి వాతావరణం, చక్కగా గ్రీనరీ చాలా బాగుంది. ప్లెజెంట్గా ఉంది, మంచి వాతావరణం. సో క్రిస్మస్కి ఒక 3-4 డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా. సో ఆ హాలిడేస్కి వచ్చాము. సో మా ఫ్రెండ్స్ అలాగే మేము, సో 6-7 ఫ్యామిలీస్ వచ్చాము. సో ఈ పిల్లలు ఆడుకోవడానికి కానీ, మనం సరదాగా కూర్చొని మాట్లాడుకోవడానికి కానీ, జనరల్గా అపార్ట్మెంట్స్లో ఉంటాం కదా, ఇంత గ్రీనరీ, ఇలా మొక్కలుండి ఇంత మంచి ప్యూర్ ఎయిర్ ఉండే ప్లేస్ మనకు దొరకదు కదా. సో అందుకని మేము ప్లాన్ చేసుకుని వచ్చాము. ఇక్కడైతే చాలా బాగుంది. వాళ్ళు ఫుడ్ అది ప్రొవైడ్ చేస్తారు. లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, అలాగే టీ, స్నాక్స్ కూడా వాళ్ళు టీ, కాఫీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మనం ఏదైనా ఫ్రెండ్స్తో కానీ సరదాగా రిలాక్స్ అవ్వడానికి వచ్చినప్పుడు కానీ, లేదంటే ఇటు సైడ్ ఏదైనా వర్క్ ఉండి వచ్చి, సో 1 డే ఇక్కడ ఉండాలి, సో వర్క్లు కంప్లీట్ చేసుకోవడానికి అనుకున్నప్పుడు కానీ మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే అఫోర్డబుల్ ప్రైస్ కూడా. ఫుడ్ కూడా చాలా బాగుందండి. సో ఓవర్ స్పైస్ కాదు, అలాగే అంటే కారం అది ఎక్కువేమీ లేదు. సో హెల్దీ ఫుడ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది యాక్చువల్గా మిషనరీస్ సంబంధించి అనుకుంటా. సో కానీ చాలా బాగుంది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అలాంగ్ విత్ పెద్దోళ్ళం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో 2 గేట్లు ఉన్నాయి, మీకు స్టార్టింగ్లో చూపించాను కదా. యువతల సైడ్ రూమ్స్ ఉన్నాయి, అలాగే ఇవి కూడా రూమ్స్. అక్కడ కూడా కూర్చోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంది. సో వాక్ చేయడానికి ఉంది. అలాగే అట్ ద సేమ్ టైం మనకి కూర్చోవడానికి కూడా బెంచెస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒక బనియాన్ ట్రీ, మ్యాంగో ట్రీస్, అలా రకరకాల మొక్కలు ఉన్నాయండి ఇక్కడ. గార్డెన్ చాలా బాగుంది. సో ఇలా కొంచెం ఫ్రంట్కి వస్తే రైట్ సైడ్ కూడా రూమ్స్ ఉన్నాయి కదా. సో ఇలా ఈ లెఫ్ట్ సైడ్ అయితే చిన్న గార్డెన్ ఉంది. అలాగే ఇదైతే ప్రేయర్ హాల్ అనమాట. సో కిచెన్కి అటాచ్ చేసి ఉంటుంది. ఈ సైడ్ అంతా ప్రేయర్ హాల్ ఉంది. సో మాకు టైం లేదు, మేము లోపలికి వెళ్ళలేదు. సో ఇక్కడైతే చూసారు కదా, మంచి బ్యూటిఫుల్ అందమైన రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి. సో అరటి మొక్కలు కూడా ఉన్నాయి, చూసారు కదా. సో అరటాకుల్లో మేము చికెన్ తందూరి ప్రిపేర్ చేసుకున్నాము. ఆ సైడ్ కొంచెం ఓపెన్ ఏరియా ఉంది. పిల్లలు కబడ్డీ కానీ, ఖోఖో కానీ, ఓపెన్ గేమ్స్ ఆడుకోవడానికి కానీ, లేదన్నా అదే పిల్లలకి గేమ్స్ పెట్టడానికి కూడా మంచి ప్లే ఏరియా. చాలా బాగుంది. నైట్ అయితే మేము కంపేర్ వేసుకున్నాము. చికెన్ తందూరి అది ప్రిపేర్ చేసుకుని, చుట్టూ చైర్స్ వేసుకుని చక్కగా పిల్లలు ఎంజాయ్ చేశారు. మేమంతా ఫ్యామిలీతో చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. సో డిఫరెంట్ పీపుల్ వస్తారు కదా, అంటే ప్లేస్ అయితే పిల్లలు ఆడుకోవడానికి కానీ, మనకు కూర్చోవడానికి కానీ, ఎంతమంది వచ్చినా కూడా. సో ప్లేస్ అయితే ప్లే ఏరియాస్ అయితే 2-3 ఉన్నాయి. సో చాలా కన్వీనియంట్గా వాళ్ళు ఇదంతా ప్లాన్ చేసి కట్టారు. సో ఇక్కడే మేము క్యాంప్ ఫైర్ వేసుకున్నాము. ఈ ఏరియాలో చక్కగా గేమ్స్ కానీ ఏదైనా కండక్ట్ చేసుకోవచ్చు. ఓకే అండి, చూసారు కదా. సో కొంచెం ఫ్రంట్కి వెళ్తే అక్కడ కూడా చిన్న సిట్టింగ్ ఏరియా ఉంది. ఇక్కడ ఈ మిషనరీకి సంబంధించిన ఏదో స్టాచ్యూ ఉందండి. సో ఇక్కడ కూడా చుట్టూ బెంచెస్ వేశారు, స్టెప్స్ ఉన్నాయి. ఎండ అయితే చాలా బాగా తగిలింది. సో సరదాగా కాసేపు కూర్చున్నాం మేము, మా ఫ్రెండ్స్. అలాగే కొంచెం ఫ్రంట్కి వెళ్తే పిల్లలు ఆడుకోవడానికి షటిల్ కానీ, ఫుట్బాల్ కోర్ట్ ఉందండి. సో వాలీబాల్ కోర్ట్ ఉంది. సో షటిల్ ఆడుకోవడానికి కానీ ప్లే ఏరియా చాలా బాగుంది. సో చిన్నపిల్లలు ఇదిగోండి ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంది. పెద్దవాళ్ళు కూర్చోవడానికి బెంచెస్, అలాగే లెఫ్ట్ సైడ్ కూడా పిల్లలకి, అలాగే పెద్దవాళ్ళకి కూడా. సో ఉయ్యాల, సో అది పెద్దవాళ్ళది, ఇక్కడ పిల్లలకి. సో చాలా బాగుంది. వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేయడానికి ప్లే ఏరియా కూడా ఇచ్చారు. కొంచెం ఫ్రంట్కి వెళ్తే సో అక్కడ చిన్న ఏమంటారు షెడ్లా ఉంది. అక్కడ కూడా కూర్చోవడానికి చుట్టూ బెంచ్ లాగా వేశారు. సో మేమైతే అక్కడ చికెన్ అంతా మ్యారినేట్ చేసుకుని అక్కడే కూర్చొని ప్రిపేర్ చేసుకున్నాము, నైట్ చికెన్ తందూరి ప్రిపేర్ చేసుకోవడానికి. సో పిల్లలైతే వాళ్ళకి నచ్చినట్టు ఆడుకుంటూ ఎంజాయ్ చేశారు. సో చూసారు కదా అది. సో రైట్కి వస్తే చక్కగా మందార చెట్లు, మొక్కలు అయితే చాలా బాగున్నాయి. ఎయిర్ కూడా చాలా బాగుందండి. ద వుడ్స్, ఇక్కడే చికెన్ అంతా మ్యారినేట్ చేసుకోవడం అంతా ప్రిపేర్ చేసుకున్నాం ఇలా రౌండ్గా కూర్చొని.
సో నైస్ ఏరియా అని చెప్పొచ్చు. సో కొంచెం ఫ్రంట్కి వెళ్తే హాల్ ఉంటుంది. హాల్కి లెఫ్ట్ సైడ్ కూడా మళ్ళీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఏదో చూసారు కదా, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంది. సో ఆ బ్యాక్ సైడ్ అయితే డైనింగ్ హాల్ ఉంది. సో డైనింగ్ హాల్కి అటాచ్ చేసి ఆ బ్యాక్ సైడ్ కిచెన్స్ ఇచ్చారు. సో యువతలైతే రూమ్స్, అలాగే మధ్యలో కూడా ఒక హాల్ ఉంది. హాల్ అయితే పెద్ద హాల్ ఇచ్చారు. నైట్ ఇంచుమించు 1-2 o'clock వరకు పెద్దోళ్ళు అలాగే పిల్లలు కూడా డిఫరెంట్ గేమ్స్ కండక్ట్ చేసుకొని పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. బాగుందని. ఇది డైనింగ్ ఏరియా. సో ఇవి కూడా రూమ్సేనండి. రూమ్స్ అయితే బాగానే ఉన్నాయి. సో 2 బెడ్స్ కావాలంటే 2 బెడ్స్ ఉన్న రూమ్ ఉంది. 3-4 బెడ్లు ఉన్న రూమ్ కూడా ఉంది. సో కొంచెం బంక్ బెడ్స్లో ఇచ్చారు, కానీ కన్వీనియంట్గానే ఉన్నాయి. వాళ్ళే బ్లాంకెట్స్, బెడ్షీట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా కూర్చోవడానికి కప్ ఏరియా ఉందండి. సో మధ్యలో సెంటర్ టేబుల్ ఇచ్చారు, చుట్టూ బెంచెస్ ఇచ్చారు. కూర్చొని ఏదైనా పర్సనల్ వర్క్స్ ఉంటే చేసుకోవడానికి కానీ, చిన్న డిస్కషన్స్, సో చిన్న గ్రూప్ మీటింగ్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. ఓకే, చూసారు కదా, చాలా క్లీన్గా ఉంది, చాలా బాగుంది. సో ఇదంతా ఒక హాఫ్ వరకు ప్రేయర్ హాల్ ఉంది. సో యువతల కిచెన్ ఉంది. సో ఇదండి మెయిన్ హాల్ ఎంట్రన్స్ హాల్. ఇది ఇక్కడే పిల్లలంతా గేమ్స్ కండక్ట్ చేసుకున్నామని చెప్పాను కదా. సో ఇది లోపల నుంచి కూడా రైట్ సైడ్కి రూమ్స్ ఇచ్చారు. సో ఒక 4-5 కలిసి వచ్చినప్పుడు అయితే ఈ రూమ్సే సరిపోయినాయి. పైకి అయితే మేము వెళ్ళలేదు, మాకు ఈ రూమ్స్ సరిపోయినాయి. ఇక్కడ కూర్చోవడానికి చిన్న బాల్కనీ, ఒక బెంచెస్ ప్రొవైడ్ చేశారు. సో చూసారు కదండి, నేను చెప్పాను కదా ఇది ఒక మిషనరీకి సంబంధించిన విల్లా అని. బట్ ఎవరైనా రావచ్చు. సో ఎందుకంటే ప్రైస్ కూడా అఫోర్డబుల్గానే ఉంది కదా, అండ్ మనకి కన్వీనియంట్గానే కూడా ఉంది. సో ఇక్కడ ఉండి బయట మన వర్క్స్ చూసుకోవచ్చు. మేమైతే బోట్ షికార్కి వెళ్ళాము, అలాగే కొంచెం బయట తిరగడానికి వెళ్ళొచ్చాము. సో చూసారు కదా, మంచి బ్యూటిఫుల్ అందమైన పెయింటింగ్స్తో ఈ హాల్లో పెట్టారు. సో ఇక్కడ నుంచి ఫ్రంట్కి వెళ్తే డైనింగ్ ఏరియా ఉందండి. డైనింగ్ ఫుడ్ అయితే బాగానే ఉంది, చెప్పాను కదా, నాట్ సో స్పైసీ. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు చక్కగా టైం టు టైం ప్రొవైడ్ చేశారు. సో ఇవి బెంచెస్ అక్కడ ఫుడ్ అంతా అరేంజ్ చేసి వాళ్ళు పెట్టేస్తారు. మనం తెచ్చుకొని తినేసిన తర్వాత మనమే వాష్ చేసి పెట్టేయాలి. సో డిసిప్లిన్ అని చెప్పాను కదా నేను. సో మనం తాగిన కప్స్ కానీ, గ్లాసులు కానీ, ప్లేట్లు కానీ మనమే వాష్ చేసి, స్పూన్స్ అన్నీ మనం వాష్ చేసి అక్కడ పెడితే వాళ్ళు మళ్ళీ నీట్గా క్లీన్ చేసి నీట్గా పెడతారు. సో ఇదండి ఈరోజు వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. సో ఓకే అండి, చూసారు కదా. సో ఈ వీడియో అయితే నేను కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చేశాను. ఎందుకంటే మాకు కూడా నచ్చింది. సో చక్కగా 2 రోజులు స్పెండ్ చేసి వచ్చాం కదా. సో మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.